హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు చెప్పాను కదా ఇంకైతే ఊరైతే వెళ్తున్నాం అని. 10 o'clock బస్ ఉందని. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాం. ఇప్పుడు నైన్ అవుతుంది. 9:15కి అయితే మేము బయలుదేరుతాం. ఎందుకంటే అక్కడ మామిడికాయలు కూడా తీసుకోవాలి. సో వెళ్దాం, డాడీ అయితే మామిడికాయలు తెమ్మన్నారు. అండ్ ఇప్పుడైతే వాన పడుతుంది చాలా గట్టిగా. చూద్దాం, ఇంట్లో కరెంట్ కూడా లేదు, కరెంట్ అంతా పోయింది. స్నానం కూడా చేసాం మేము ఎలాగోలాగా. ఏం కనిపించలేదు, స్నానం అయితే అయిపోయింది. కరెంట్ అయితే లేదు, లైటింగ్ అస్సలు లేదు. ఇప్పుడు ఇక్కడైతే జనరేటర్ లైటింగ్ ఇదంతా ఏదైతే మీకు కనిపిస్తుందో లైటింగ్ బ్యాక్ సైడ్ ఇదంతా లైటింగ్. జనరేటర్ వల్ల ఈ లైట్ అయితే ఆన్ చేస్తారు. అండ్ లిఫ్ట్ కూడా దానివల్ల అయితే పనిచేస్తుంది. చూడండి, లిఫ్ట్ కూడా దానివల్ల పనిచేస్తుంది. లేకపోతే లిఫ్ట్ కూడా మంచిది. జనరేటర్లో లిఫ్ట్ ఉంది కాబట్టి కిందకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఊబర్ అయితే బుక్ చేసుకుంటాము, దాంతో వెళ్ళిపోతాం. కానీ వాన మాత్రం చాలా గట్టిగా పడుతుంది, కనిపించదు అక్కడ చూపించడానికి ఉండదు కాబట్టి వేస్ట్ అటు వెళ్ళి చీకటి చాలా వెళ్దాం. బస్సు ఎక్కిప్పుడు అంతా చూపిస్తారు, చూద్దాం పదండి. బస్సులో లైట్ ఏం గ్లాస్ మాత్రం చూపిస్తారు, అయితే ఏం కనిపించదు. యూజర్ నేను బ్లాక్ నల్లగా ఉన్నాయి కాబట్టి అసలు కనిపించదు. నేను మాటలు కూడా వినిపిస్తాయి. సో వెళ్దాం, చూద్దాం పదండి. సో ఇప్పుడైతే మా బస్సు అయితే స్టార్ట్ అయిందో చూసారా. ఇది బస్ స్టాండ్ నుంచి అయితే వెళ్ళిపోయింది. అయితే మేము దారిలో ఉన్నాము. ఇక్కడ గుడి ఉంది, ఐడియా లేదు నాకు ఏదో. సో ఇప్పుడైతే వెళ్తున్నాం పదండి, వెళ్దాం పదండి. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. 10:10కి అయితే బస్ కరెక్ట్ షార్ప్ 10:10కి అయితే బస్ స్టార్ట్ అయింది. వెళ్దాం. ఇప్పుడైతే మెయిన్ రోడ్ మీద వచ్చింది. బస్ స్టాండ్ నుంచి చాలా దూరం అవుతుంది. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ బస్ స్టాండ్ నుంచి వచ్చేసింది బస్. వెళ్దాం పదండి. విజయవాడ 4 కల్లా వస్తుంది, మనం 6 కల్లా అయితే జగ్గపేట వెళ్తాం. సో వెళ్దాం పదండి. ఇప్పుడైతే రామచంద్రపురం అయితే వచ్చింది. ఇక్కడి నుంచి అయితే బస్ బయలుదేరుతుంది. చూడండి, సరిగ్గా కనిపించదు. ఇప్పుడైతే రామచంద్రపురం నుంచి బస్సు అయితే బయలుదేరింది. అరౌండ్ 11:10కి అయింది. ఇప్పుడు 11:10కి రామచంద్రపురం ఫస్ట్ స్టాప్ అయితే వచ్చింది బస్సు. కాకినాడ నుంచి 11:10కి ఈ స్టేషన్కి అయితే వచ్చింది రామచంద్రపురానికి. 10:10కి బయలుదేరిన బస్సు రామచంద్రపురం నుంచి బయలుదేరింది 11:10కి. ఇప్పుడు 3:30 AM అయితే అయింది. ఇప్పుడైతే విజయవాడ అయితే వచ్చింది. అండ్ ఇంకా 6:30 కల్లా నాకు తెలిసి మేము జగ్గపేట అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు 3:30 AM అయింది. విజయవాడ అయితే వచ్చింది చూడండి. ఇప్పుడే బస్ విజయవాడ అయితే పార్కింగ్ అయితే చేస్తున్నాడు. ఇది కూడా బ్రిడ్జి, ఇక్కడ బ్రిడ్జి అయితే ఉంది. బస్సు అయితే స్టాండ్స్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ పెట్టి చోట ఎక్కడైతే పెడతారో అక్కడికైతే వెళ్తుంది బస్సు. జగ్గపేట నాకు 6:30కి వెళ్తుంది. వెళ్దాం పదండి. నేను బ్లాగ్ వీడియో చేయడానికి వెళ్ళేసాను 3:30కి. ప్లీజ్ లైక్ చేయండి. గైస్, ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చాము మేము. జగ్గపేట బస్ స్టాండ్ అయితే వాన పడింది, కొంచెం చినుకులు పడ్డాయి. సో వీడియో అయితే చేయలేపాను. బస్ దిగిన తర్వాత 10-20 మినిట్స్లో డాడీ అయితే కార్ వేసుకుని వచ్చారు. దాంతో మేము ఇంటికి వచ్చేసాం. సో ఇక్కడైతే వాన పడింది, నాకు తెలియదు ఎప్పుడు పడిందో. 5కి అలా పడిందంట. చూపిస్తాను చూడండి వ్యూ. చూడండి, వాన పడిన తర్వాత ఎంత బాగుంది. ఇక్కడ అంతా వ్యూ చూసారా. ఎంత వాన పడిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇవన్నీ మా మొక్కలే. ఇక్కడ ఏదైనా బైక్ అండ్ ఇవన్నీ మొక్కలన్నీ మావే. పువ్వు కూడా వచ్చింది, ఇప్పుడు అమ్మ వెళ్తుంది కోయడానికి. ఎంత చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే స్నానం చేద్దాం. బ్రష్ చేస్తే స్నానం చేసి ఇంకొంచెం అలా కూర్చొని టిఫిన్ తినేసి సాయంత్రం 5కి 4 కల్లా బ్యాడ్మింటన్కి అయితే వెళ్తాను నేను. సో లెట్స్ గో. గైస్, ఇది ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీడియో అయితే చేస్తున్నా. చాలా సాడ్ న్యూస్. నేను చెప్పాను కదా అక్కడైతే ఊర్లో హోంవర్క్స్ అయితే రాసుకున్నానని. హోంవర్క్స్ రాసుకుని పెయింటింగ్స్ వేసుకుని ఇవన్నీ చేశానని. సో పెయింటింగ్ అయితే బాగానే ఉంది. హోంవర్క్స్ అయితే ఏవైతే నేను రాసానో చాలా మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. చూపిస్తాను చూడండి. పేపర్లన్నీ అసలు అంతా నేను చేసిన కలర్ అంతా వాటి మీద వచ్చేసింది. అన్నీ మీకు చూపిస్తాను చూడండి. అన్నీ ఇక్కడ పెడతాను చూడండి అసలు ఎలా అయింది. ఇప్పుడు నేను మళ్ళీ హోంవర్క్ అంతా రాస్తున్నా. రేపే స్కూల్ 11, రేపు స్కూలు టైం అప్పుడు 11-11:30 అవుతుంది మధ్యాహ్నం. ఇప్పుడు నేను ఇవన్నీ రాసి రేపు స్కూల్కి కూడా వెళ్ళాలి. పైగా చూడండి పేపర్లన్నీ వెళ్ళిపోయి మినిమం 3-4 సబ్జెక్ట్స్ అంతా పోయింది. రేపు స్కూల్ ఉంది. సో చూడండి అలా అయ్యో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదంతా పోయింది, ఇదంతా పేపర్ అంతా వేస్ట్. ఇప్పుడు అది ఇది కూడా అలాగే అయ్యింది. ఇది అలాగే పాడైపోయింది. ఇది బ్యాక్ సైడ్ అంతా పాడైపోయింది. దీని పరిస్థితి అదే. ఇది అంతే, అది అంతే. ఇప్పుడు అందుకే నేను మళ్ళీ రాస్తున్నా. ఇప్పుడు నేను ఇన్నైతే రాశాను.
ఇప్పుడు రాస్తున్నా నేను. ఇప్పుడు ఇదైతే రాస్తున్నా, సేమ్ ఇదే మళ్ళీ దీని మీద రాయాలి. ఇదైతే రాస్తున్నా నేను, చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు అన్నీ ముందు నుంచి నేను మళ్ళీ అంతా రాయాలి. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ అయితే నేను డాడీ చేత పంపించేసాను, మిగతా 3 నా దగ్గర ఉండిపోయాయి. సో ఇప్పుడు అవన్నీ నేను మళ్ళీ ముందు నుంచి రాస్తున్నా. సో ఒక లైక్ చేయండి. నా గురించి ఇంత కష్టపడి అంతా రాసా. ఇప్పుడు అదంతా నేను మళ్ళీ రాయాలి. అండ్ నాకు మా అల్ట్రాటెక్లో ప్లాంట్లో అన్ని చోట్ల అల్ట్రాటెక్ ఎక్కడ ఉందో అక్కడంతా ఒకటి సేఫ్టీ ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సేఫ్టీ సంబంధించి ఈ ప్లాంట్లో జరుగుతూ ఉంటుంది చిన్న ఫంక్షన్ లాగా. సో అందులో అయితే డ్రాయింగ్, స్లోగన్, స్కిట్ ఇవన్నీ ఉంటాయి. అందులో అయితే డ్రాయింగ్ అయితే చేస్తున్నాను. నేనైతే 3 డ్రాయింగ్లు వేసాను. అవి మాత్రం సేఫ్గా ఉన్నాయి, పెట్టిలో పెట్టిన వల్ల సేఫ్గా ఉన్నాయి. వాన పడింది, మీకు చూపించాను కదా. సో దానివల్ల అయితే బస్సులోకి కొంచెం నీళ్ళు వచ్చాయి. అండ్ బ్యాగ్ మొత్తం తడిసిపోయింది. అండ్ ఆ బ్యాగ్ తడిసిన వల్ల మొత్తం నా నోట్బుక్ తడిసిపోయింది. ఇంగ్లీష్ నోట్బుక్ అయితే మొత్తం తడిసిపోయింది. వీటికున్న పెయింట్ అంతా, ఏవైతే పెయింట్ పోయాయో ఇవంతా దానికైతే అంటుకుపోయింది ఆ నోట్బుక్. నేను మళ్ళీ నోట్బుక్ కొత్తగా రాసుకోవాలి ఇప్పుడు మొత్తం. అండ్ దానివల్ల ఇవి కూడా పాడైపోయి ఇప్పుడు అన్నీ నేను రాస్తున్నా. వెళ్దాం పదండి. ప్లీజ్ లైక్ చేయండి. నేనైతే రాస్తున్నా, కంటిన్యూ చేస్తున్నా. బాయ్. ఇవి రాసిన తర్వాత కలుస్తాను. ఏమంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.